అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేనైతే ఇక్కడ పావు బాజీ చేస్తున్నాను. ఇక్కడ ఆలుని అలాగే పచ్చి బఠానీలని ఉడికించి పెట్టేశాను. ఆనియన్స్ని టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బఠానీలతో గ్రేవీ లాగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వచ్చేసి కొంచెం ఎక్కువగా వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బటర్ అంతా కూడా ఇలా కరిగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న పచ్చి బఠానీలని ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు అనమాట. అక్కడక్కడ అలా బఠానీలు అలా తగులుతూ ఉంటేనే మనం తినేటప్పుడు అది టేస్ట్ అయితే బాగుంటుంది. అదేవిధంగా ఆలూని కూడా లైట్గా స్మాష్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ ఆలూని కూడా ఇలా స్మాష్ చేసేసుకున్నాం. ఇంకా తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ టమోటాలు కూడా మగ్గిపోయాయి. ఆ తర్వాత మనం స్మాష్ చేసుకున్న పచ్చి బఠానీలని ఆలూని వేసుకోవాలి. ఈ పావ్ బాజీ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అనమాట. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టేస్టీ స్నాక్ ఐటమ్ అనమాట. తర్వాత దీనంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలలో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే కారం పొడిని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అంటే ఇదంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలాని వేసుకోవాలి. దీన్నంతా కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పావుని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి. పావు బజ్జీని డీమార్ట్కి వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటుంటాం అనమాట. ఇంక ఇప్పుడు ఎలాగో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇంకా ఇప్పుడు 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాము. తర్వాత ఇలా పెన్ను పైన కొద్దిగా బటర్ వేసుకోవాలి. అది కాస్త కరిగిన తర్వాత దానిపైన కొంచెం కారం పొడిని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత దీనంతా కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. బటర్ అంతా కూడా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పావుని ఈ విధంగా పెట్టుకొని 1 నిమిషం పాటు అలా బాగా ఫ్రై చేసుకోవాలి. లోపల కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ పావు అయితే రెడీ అయిపోయింది. ఈ పావు బాజీని ఇలా సైడ్కి ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పావు బాజీని ఫస్ట్ పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా తర్వాత మేమైతే తింటున్నాము. భలే ఉంది పావు బాజీ. పేరు విన్నా కానీ నేను ఎప్పుడు బయట తినలేదమ్మా. చాలా బాగుంది. థ్యాంక్స్ అత్తయ్య. చాలా బాగుందని తింటున్నారు అక్కడ. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తినడం, ఎప్పుడు ఎక్కడా తినలేదు అసలు. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. చూడండి, పావు బాజీ మా అత్తయ్యకి అయితే చాలా బాగా నచ్చిందంట. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.